వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పురపాలక సంఘ నూతన భవన నిర్మాణం చేపట్టాలని 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్నారు. 100 సంవత్సరాలు పైబడిన పురపాలక సంఘ భవనం ప్రమాదకర స్థితికి చేరుకుందని, పైపై మెరుగులు దిద్ది ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నూతన భవన నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలతో రద్దీగా ఉండే ఈ భవనంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురి కావాల్సి వస్తుందని చెలోక్తులు విసురుతూ సమస్య యొక్క తీవ్రతను సభ్యులకు వివరించారు. చిన్న మాట చెబుతున్నాయి, ఒకసారి ఆలోచించండి. అందరు కౌన్సిలర్లు ప్రజలు కూడా ఆలోచించండి. నా ఒక్కడికి వస్తున్నారు, నేను అసలు రాను మున్సిపాలిటీకి, ఎప్పుడో ఒకసారి వస్తా. ఏంది మొన్న నాగరాకు వచ్చిన రోజే పెద్ద పెడలు పడుతున్నాయి పైన నుంచి. ఏంది ఈయన కొట్టుకుంటాం తర్వాత సంగతి, మీ పార్టీ మా పార్టీ తర్వాత సంగతి. కానీ ఎవడైనా ప్రాణాలు కాపాడుకోవడానికి అధికారులు కానీ, కమిషనర్ గారు కానీ, చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్లు కానీ, పబ్లిక్ కానీ ముందు మున్సిపాలిటీని దారి చేసి దాన్ని ఏదో పక్కకు పెడితే మంచిదని నాకున్న అనుభవంతో చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇంత పిల్లలు పడుతున్నాయి. దానికోను రిపేర్లని మున్సిపాలిటీ డబ్బులు ఏసీలు పెట్టుకోను, సీలింగ్లు పెట్టుకోను, నా ఎట్టు వచ్చినట్టు నేను చేసుకోను, నీ ఎట్టు వచ్చినట్టు నువ్వు చేసుకోను, దాన్ని అందంగా రూపురేఖలు దిద్దుతున్నాను. ఏంది అది జాగ్రత్తగా చూడండి. కత్తి మందులు ఇంకొక 20 నెలలు ఉందో మాకు, తర్వాత దేవుడు ఎరుగు, తర్వాత సంగతి. 20 నెలలు మా ప్రాణాలు కాపాడితే తర్వాత సంగతి. తర్వాత డెంగ్యూ మాసోత్సవం ముగింపు సందర్భంగా ఈ రోజు తెనాలి చిండావూరు తోట నుండి పాల్రాజ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మలేరియా అధికారి తల్లాట మురళీకృష్ణ సుబ్బరాయణం, తెనాలి పట్టణ స్పెషల్ ఆఫీసర్ అంగలగుదురు గాయత్రి దేవి పాల్గొనగా, దోమలు ప్రజారోగ్యానికి ప్రథమ శత్రువులని, నీటి నిల్వలు దోమలకు ఆవాసాలని, దోమలు పుట్టరాదు కుట్టరాదని, చేయి కలుపుదాం, డెంగ్యూ నివారిద్దాం అనే నినాదంతో ప్లెకార్డులు చేతబూని ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ నందు ప్రజలకు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కలగచేశారు. అనంతరం విద్యార్థులకు, స్థానిక ప్రజలకు దోమల వల్ల కలిగే అనర్థాలను, అంటువ్యాధులు ప్రబలే విధానాలను కూలంకషంగా వివరించడం జరిగింది. డెంగ్యూ, చికెన్ గున్యా వీటి సందర్భంగా లాస్ట్ డే పాటిస్తున్నారు. ఈ మంత్ అంతా కూడా, ఈ నెల మొత్తం కూడా డెంగ్యూ, చికెన్ గున్యా వీటి అన్నిటికీ కూడా వారస్ మంత్గా జరిపారు. ఈరోజు ఆఖరి రోజున ఈ డెంగ్యూ నివారణ కోసం తీసుకునే చర్యల్లో పార్టిసిపేట్ చేయడం అయింది. ఈరోజు ప్రజలందరికీ కూడా చాలా జాగ్రత్తలు మన డిఎంఓ గారు తెలియజేశారు. వాటన్నిటిని పాటించి అందరూ కూడా దోమలు అనేది ఇంటి పరిసరాల్లో ఉండకుండా చూసుకొని ఈ వ్యాధుల నుంచి మనం జాగ్రత్తగా మనని మనం కాపాడుకుంటూ పిల్లల్ని అందరినీ కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. ఇంటి పరిసరాల్లో వాటర్ అనేది నిల్వ ఉండకుండా ప్రతి శుక్రవారం కూడా డ్రై డేగా పాటిస్తూ ఆ రోజు నిల్వ ఉన్న నీటిని కూడా పారబోసేసి ఫ్రెష్గా నీళ్ళు పట్టుకోవడం అట్లా చేయటం, కొన్ని చర్యలన్నీ మున్సిపాలిటీ వాళ్ళ నుంచి, డిఎంహెచ్ఓ వాళ్ళ నుంచి జరుగుతూ ఉన్నాయి తెనాల్లో. అది మంచి ఆనందకరం. ఈ కార్యక్రమంలో తెనాలి సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, గుంటూరు సబ్ యూనిట్ అధికారి శివ గణేష్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ పానుగంటి రాధిక, మలేరియా సూపర్వైజర్స్ దీపాల శ్రీనివాసరావు, దాసరి నాగమల్లేశ్వరరావు, తిరువిధుల శివరామ ప్రసాద్, బండారు మల్లేశ్వరరావు, టీబీ సూపర్వైజర్ రవికుమార్, హెల్త్ అసిస్టెంట్స్ షేక్ నవీద్, షేక్ రషీద్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం చిండావూరు తోటలోని రాము హోటల్ సెంటర్ నందు విద్యార్థులచే మానవాహారం ఏర్పాటు చేసి నినాదంతో అవగాహన కలిగించడం జరిగింది. ఈవేళ 31వ తారీఖుని మనం ముగింపు మాసోత్సవాలు, డెంగ్యూ ముగింపు మాసోత్సవాలు అయితే జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనకి ప్రజలకి అవగాహన చేయటం ఏంటే, దేని ద్వారా మనకి ఈ డెంగ్యూ జ్వరం వస్తుంది, అలాగే మలేరియా, కానీ దోమ ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే వస్తున్నాయో అవి ఎలాగొస్తున్నాయి ఏంటి అనేది ప్రజలకి అవగాహన కల్పించడం గురించని ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సీజన్లో మనకి వర్షాలు పడుతూ ఉంటాయి. ముందు ఎక్కడ పడితే అక్కడ నీటి నిల్వలో ఉండటం వల్ల మనకి దోమల పెరుగుదల అధికంగా ఉంటుంది. అటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో మన ఇంటి లోపల కానీ, ఇంటి పరిసరాలలో కానీ మనం నీటి నిల్వలో లేకుండా చేయాలనే అవగాహన ప్రజల్లో కల్పించి నిమిత్తం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది. ఈ మాసం అంతా కూడా మన ఈ కార్యక్రమం చేసుకుంటాం.
ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ఆదర్శనీయులైన మహనీయ మూర్తుల పేర్లతో అమలు చేయటం అభినందనీయమని బీజేపీ అధికార ప్రతినిధి అనంతాచార్యులు అన్నారు. తెనాలి గంగన్నమ్మపేటలోని వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనంతాచార్యులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి అపర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ముదావాహం అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు విద్యా కానుక ద్వారా స్కూల్ బ్యాగ్స్, పుస్తకాలు ఇచ్చే పథకానికి మహోన్నత విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు పెట్టడం, అలాగే భారతదేశ మాజీ రాష్ట్రపతి, గొప్ప శాస్త్రవేత్త, మిస్సైల్ మ్యాన్ గా గొప్ప ఖ్యాతి చెందిన భారతరత్న అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అనంతాచార్యులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం వివిధ రంగాల్లో అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలకి కొందరు మహనీయమూర్తులు, ఆదర్శ వ్యక్తులు, వివిధ రంగాల్లో గణనీయమైనటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లతో ఆ పథకాలు అమలు చేయటం అనేటువంటిది చాలా ముదావహము, అభినందనీయము అయినటువంటి విషయం. ఎవరెవరి పేర్లతోనో వాళ్ళ పేర్లతో జరుగుతున్నది, పెట్టుకోవడం జరుగుతున్నది. అలా కాకుండా ఈ యొక్క పథకాలకి మరి ప్రఖ్యాతి చెందినటువంటి వాళ్ళ పేర్లతో పెడతామనేటువంటిది హర్షించదగ్గ విషయం. రాబోయేటువంటి ప్రభుత్వాలకు కూడా ఆదర్శంగా ఉండేటువంటి విషయంగా నిలుస్తుంది. విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయటం జరుగుతున్నది. ఆ పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. ఆమె అపర అన్నపూర్ణ లాంటి. కార్యక్రమంలో తెనాలి పట్టణ బీజేపీ అధ్యక్షులు అడపా సంపత్రాయుడు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కె వాసుదేవ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకి దగ్గరగా, ప్రజల మనోభావాలకి, ప్రజల యొక్క వారి యొక్క ఆలోచనలకి దగ్గరగా ఈ రోజున ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకి గతంలో వ్యక్తిగత పేర్లతో, స్వార్థ వ్యక్తిగత పేర్లతో ఉండే పథకాలని ఈ రోజున ఆ పథకాలకి ఇప్పుడు విద్యార్థులకి ఇచ్చే విద్యా దీవెన కానుక, ఆ కానుకకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం, మధ్యాహ్న పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, అదేవిధంగా విద్యార్థుల్లో వారికి ప్రశంసా పత్రాలు ఇచ్చే కార్యక్రమానికి, దానికి పురస్కారానికి కూడా అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం, అంతేకాకుండా ఈ రోజున మన వ్యక్తిగత యొక్క పాస్ పుస్తకాల మీద కూడా ఈ రాజకీయ నాయకుల యొక్క చిత్రపటాలు లేకుండా రాజముద్రతో ఇవ్వటం చాలా. సిపిఎం రాష్ట్ర మాజీ నాయకులు పరుచూరి నాగేశ్వరరావు భార్య శిరోమణి అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, డి రమాదేవి, జిల్లా కార్యదర్శి పాసం రామారావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నళినీకాంత్ హాజరయ్యారు. తొలుత ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి, డాక్టర్ కాటా ప్రమీల, రైతు సంఘం నాయకులు ములక శివసాంబిరెడ్డి, సిఐటియు నాయకులు కొలిపర బాబు ప్రసాద్, షేక్ హుస్సేన్ వలి, ఈమని అప్పారావు, సిఐటియు కార్యదర్శి ఉమామహేశ్వరరావు, కె ధనలక్ష్మి, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, ఐలు జిల్లా అధ్యక్షులు వై స్టాలిన్, బాపట్ల జిల్లా నాయకులు మునిగల అగస్టిన్, కందిటి శ్రీమన్నారాయణ, దుగ్గిరాల రైతు సంఘం నాయకులు వై బ్రహ్మేశ్వరరావు, ఎన్ యోగేశ్వరరావు, యూటీఎఫ్ అహ్మద్ హుస్సేన్, మున్సిపల్ కార్మికుల సంఘం కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు గద్దె రవీంద్రరావు తదితరులు తమ విప్లవ వందనాలు చేశారు. పెనమలూరు గ్రామంలో జన్మించినటువంటి శిరోమణి గారు ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి నాగేశ్వరరావు గారిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె కష్టపడి చదివి శివయ్య స్కూల్లో టీచర్గా ఉద్యోగంలో సుదీర్ఘకాలం కొనసాగారు. ఆమె టీచర్గా తన పిల్లలందరికీ అభిమాన పాత్రం అవడమే కాదు, కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి నాగేశ్వరరావుకి అన్ని విధాల సపోర్ట్ చేయడమే కాకుండా ఇంటికి వచ్చేటటువంటి కార్యకర్తల ఎడల ఆదరాభిమానాలతో, మనస్సుతో కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశం కృషి చేశారు. అలాగే ఆమె ప్రజాశక్తి నిత్యం పఠించేవాళ్ళు. ఈరోజు అనేక మంది స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్తున్నటువంటి నేపథ్యంలో డాక్టర్గా చదివినటువంటి తన కుమారుణ్ణి చదివే కాలంలో విద్యార్థి ఉద్యమంలో భాగస్వామిగా పరుచూరి నాగేశ్వరరావు గారి జీవిత భాగస్వామి అయినటువంటి చిగురుపాటి శిరోమణి గారికి సిపిఎం తెనాలి డివిజన్ కమిటీ తరఫున
ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తున్నాం. ఆమె తన ఉద్యోగం తను చేసుకుంటూనే కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఈ ప్రాంతంలో నాయకత్వం ఇచ్చినటువంటి పర్చూరి నాగేశ్వరరావు గారికి జీవితాంతం సహకరించింది. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల ఏడల, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులేడల, కార్మిక వర్గం పట్ల, తన తోటి టీచర్ల పట్ల, యూటీఎఫ్ సంఘాన్ని అభివృద్ధి చేయడంలోనూ కూడా ఆమె కీలకమైనటువంటి పాత్ర పోషించింది. సహజంగానే చాలా కుటుంబాల్లో పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని, పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆశిస్తారు. అట్లా కాకుండా వాళ్ళ బిడ్డ కూడా సమాజానికి ఉపయోగపడాలని వైద్య వృత్తిలో నేర్చుకుని విద్యార్థి దశగానే ఎస్ఎఫ్ఐలో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్న చిన్న వాదోపవాదాల నడుమ ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. 37 అంశాలలో ఒక అంశం మినహా 36 అంశాలు ఆమోదం. డెంగ్యూ మాస ఉత్సవం ముగింపు సందర్భంగా నర్సింగ్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.